న్యూస్ చూస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఇన్ఫాక్ట్ అంబటి రాంబాబు అస్వస్థతకు గురయ్యారు. హుటాహుట్న హైదరాబాద్కు తరలించారు ఆయన్ని. అంబటికి వైద్య పరీక్షలు చేశారు డాక్టర్లు. అనంతరం గుండెకు సర్జరీ చేయాలని సూచించారు. గుండెకు సర్జరీ చేసి స్టంట్ వేశారు వైద్యులు. సర్జరీ విజయవంతమైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అంబటి రాంబాబు ఆరోగ్యం నిలకడగా ఉంది. అసలు ఏం జరిగింది? ఇంత సడన్గా ఆయన్ని హైదరాబాద్కు తరలించడం ఏంటి? అసలు ఆయన ఆరోగ్యానికి అంటే ఎటువంటి అనారోగ్యానికి సంబంధించి ఆయన గురవడం జరిగింది? ఎందుకు ఇంత సడన్ డెవలప్మెంట్ చోటు చేసుకుంది? డీటెయిల్గా తెలుసుకుందాం. నేరుగా గుంటూరు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాను. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సాయి సిద్ధంగా ఉన్నారు. సాయి, అసలు అంబటి రాంబాబుకి ఏం జరిగింది? ఎందుకు హుటాహుట్న ఆయన్ని హైదరాబాద్కి తరలించాల్సి వచ్చింది? మాజీ మంత్రి అంబటి రాంబాబుకి తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురైనట్లు కూడా కుటుంబ సభ్యులు గుర్తించడం జరిగింది. దీంతో వాళ్ళు హైదరాబాద్ లోనే ప్రైవేట్ హాస్పిటల్లో అంబటి రాంబాబుని జాయిన్ చేశారు. అయితే వైద్య పరీక్షలు చేసి గుండెకు సంబంధించినటువంటి సర్జరీ నిర్వహించాలనే విధంగా వైద్యులు అయితే సూచనలు చేసినట్టు తెలుస్తుంది. దీంతో అంబటి రాంబాబుకి సర్జరీ నిర్వహించి గుండెకి స్టంట్ కూడా వేసినట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ మధ్య కాలంలో బాగా యాక్టివ్ గా ఉంటున్నారంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం కూడా అనేక కార్యక్రమాల్లో అంబటి రాంబాబు పాల్గొనడం చూస్తున్నాం. ఎక్కడా కూడా ఆయన కనీసం నీరసంగా ఉంటాం కానీ లేకపోతే ఎలాంటి పరిస్థితులు లేవు. కానీ ఒక్కసారిగా మరి స్టంట్ వేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనే దానికి సంబంధించి కూడా కుటుంబ సభ్యులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఆయనకు ఎలాంటి అనారోగ్య కారణాలను కూడా మేము గుర్తించలేదు అనే విధంగా కూడా చుట్టూ అంటే అంబటి రాంబాబుకి అత్యంత సమీపంగా ఉండేటటువంటి వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి మాత్రం స్టంట్ వేసిన తర్వాత ఆరోగ్యం నిలకడగానే ఉంది, మాట్లాడుతున్నారంటూ కూడా ఆయనతో పాటు ఎవ్రీడే ఉండేటటువంటి కొంతమంది అయితే చెప్తున్నారు. కానీ అసలు ఎందుకు ఏ సమయంలో అస్వస్థతకు గురయ్యారు ఏంటనేది కూడా ఇంకా క్లియర్ గా తెలియాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం హైదరాబాద్ లోని ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన ప్రస్తుతానికి అయితే చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా పనికి సంబంధించినటువంటి అనేక రకాలుగా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ యాక్టివ్ గా ఉంటున్నటువంటి నేపథ్యంలో అంబటి రాంబాబు ఒత్తిడికి గురవుతున్నట్లు కూడా కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ అంశం ఏదైతే ఆయనకి అస్వస్థతకు గురయ్యారనేటటువంటి అంశం తెలిసిన వెంటనే కూడా వాళ్ళందరూ కూడా కొంతమంది మీడియా మిత్రులతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళైతే క్లియర్ గా చెప్తున్నారు, కార్యక్రమాలు వరుసగా అంటే ఎక్కువ కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి నేపథ్యంలోనే అంబటి రాంబాబు ఒత్తిడికి గురవుతున్నారనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి వైద్యులు అయితే ఇంకా ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంది అనే దానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా కూడా కుటుంబ సభ్యుల నుంచి పూర్తి స్థాయిలో వివరాలు వచ్చిన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి హెల్త్ కండిషన్ అనేది తెలిసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే గుండెకు సంబంధించినటువంటి అంశాలు కాబట్టి ఎక్కువగా ఒత్తిడికి లోనయ్యేటటువంటి పరిస్థితులలో యాక్టివ్ గా పాల్గొనాలన్నా కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. రెస్ట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. నార్మల్ గా అంటే వైద్యకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఏదైనా పరిశీలించినా కూడా కంపల్సరీగా రానున్న రోజుల్లో మరి అంబటి రాంబాబు కొంత ఇబ్బంది ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఉంటాయి. లేకపోతే వైద్యులు ఎలాంటి సూచనలు చేశారు ఏంటనేది కూడా తెలియాలి. కాకపోతే ప్రస్తుతానికి మాత్రం అంబటి రాంబాబుకి అస్వస్థతకు గురయ్యారు, ఈ విధంగా స్టంట్ వేశారన్న దాన్ని కూడా ఆయనకు సంబంధించినటువంటి ఎవరైతే కార్యకర్తలు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైనా కూడా వాళ్ళైతే క్లియర్ గా చెప్తున్నారు, ఎక్కువగా కార్యక్రమాల్లో పాల్గొనడం యాక్టివ్ గా ఉంటున్నటువంటి నేపథ్యంలోనే తీవ్రమైనటువంటి ఒత్తిడికి తమ నాయకుడు లోనవుతున్నాడు అనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చూడాలి, ఏదైనా కూడా అసలు ఇప్పుడు ప్రెసిడెంట్ స్టంట్ వేసిన తర్వాత అయితే ఆరోగ్యం నిలకడగా ఉందనే విధంగా కూడా మనకు సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పార్టీలు అత్యంత తీవ్రంగా ఉండేటటువంటి వాళ్ళైతే నిర్ధారిస్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో కుటుంబ సభ్యుల నుంచి అయితే మనకి ఆ హెల్త్ కి సంబంధించినటువంటి అంశాలు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. స్టంట్ వేసినటువంటి నేపథ్యంలో ఆయనకి సాధారణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, లేకపోతే మళ్ళీ ఏదన్నా ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలపైన ఆయన ఏమన్నా రానున్న రోజుల్లో చికిత్స తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి అంశాలు కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సచిన్. రైట్ సాయి, ప్రస్తుతం ఆయనతో పాటు ఎవరున్నారు హాస్పిటల్లో? ఆయన కుటుంబానికి సంబంధించి ఎవరు అక్కడికి చేరుకోవడం జరిగింది? ఎన్ని రోజుల పాటు హాస్పిటల్ ఉండే అవకాశం ఉంది? మళ్ళీ తిరిగి ఎప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి చేరుకునే అవకాశం కనిపిస్తూ ఉంది? అంటే ప్రధానంగా అయితే ప్రస్తుతం
అంబటి రాంబాబు కుటుంబ సభ్యులు మాత్రమే ఆయనతో ఉన్నట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ హెల్త్ కండిషన్ సంబంధించినటువంటి అంశాలు తెలిసినట్టు నేపథ్యంలో ప్రతిరోజు సత్తెనపల్లిలో కానీ లేకపోతే గుంటూరులో కానీ అంబటి రాంబాబుతో కీలకంగా ఉండేటటువంటి ఎవరైతే ముఖ్యులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు వెళ్తున్నారు అనే విధంగా తెలుస్తుంది. ఏదైనా కూడా అంబటి రాంబాబు 2-3 రోజులు హైదరాబాద్ లోనే హాస్పిటల్లో ఉండేటటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకైతే కొంత సమాచారం అందుతుంది. ఇంకా పూర్తి స్థాయిలో అంటే ఎన్ని రోజులు ఆయన అక్కడ ఉండాలి, ఎన్ని రోజులు చికిత్స ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి, ఎప్పుడు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అనేది కూడా హెల్త్ బులెటిన్ సంబంధించినటువంటి అప్డేట్స్ వస్తే కానీ తెలిసేటటువంటి అవకాశాలు. కానీ 2-3 రోజులు మాత్రం కంపల్సరీగా హైదరాబాద్ లో ఇప్పుడు ఉన్నటువంటి హాస్పిటల్లోనే చికిత్స అందించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందనే విధంగా మాత్రం మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితులు. కుటుంబ సభ్యులు అంటే ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే ఇప్పుడు అంబటి రాంబాబుకి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందనే విధంగా మనకు సమాచారం అందుతుంది. రైట్. అంటే ఇప్పుడు పరామర్శించడానికి ఎవరెవరు వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది? ఎందుకంటే ఆయన ప్రజెంట్ హాస్పిటలైజ్ అయ్యి ఉన్నారు కాబట్టి, స్టంట్ పడింది కాబట్టి ఎవరెవరు చేరుకునే అవకాశం ఉందా, లేకపోతే ఆయన గుంటూరు చేరుకున్న తర్వాత తిరిగి ఆంధ్రప్రదేశ్కి చేరుకున్న తర్వాత ఆయన పరామర్శించే అవకాశం ఉందా? కంపల్సరీగా అయితే మాత్రం కొంతమంది నేతలు అయితే హైదరాబాద్ ఈ అంశం తెలిసిన తర్వాత అంటే ఆరోగ్య పరిస్థితికి సంబంధించి స్టంట్ వేశారు అనేది తెలిసిన తర్వాత కీలకంగా అంటే గుంటూరులో ఉండేటటువంటి ప్రధానంగా ఆయనతో పాటు ఎవ్రీడే యాక్టివిటీస్ లో ఉండేటటువంటి కొంతమంది అయితే హైదరాబాద్ ప్రయాణం అవుతున్నట్టు తెలుస్తుంది. వాళ్ళంతా కూడా ఈ రోజు నైట్ అక్కడ చేరుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. రేపు అంబటి రాంబాబుని పరామర్శించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పార్టీకి సంబంధించినటువంటి మరి ముఖ్య నేతలు ఎవరన్నా వెళ్తారా ఏంటనేది కూడా ఇంకా అప్డేట్ రావాలి. ఎందుకంటే స్టంట్ వేసినటువంటి నేపథ్యంలో ఆయనకి ఒక 24 hours పూర్తి స్థాయిలో రెస్ట్ ఉండాలి అనే విధంగా కూడా మనకైతే కొంతమంది వైద్యులు చెప్తున్నటువంటి కండిషన్ సంబంధించి తెలుస్తుంది. ఆ రెస్ట్ అయిపోయిన తర్వాత అతన్ని పరామర్శించడానికి ఉంటుందా, లేకపోతే రెస్ట్ కంపల్సరీగా కొనసాగించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయా? ఎందుకంటే స్టంట్ అనేది హార్ట్ సర్జరీకి సంబంధించి కాబట్టి అందరినీ అలో చేసేటటువంటి పరిస్థితులు కూడా ఉండవనే విధంగా చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆరోగ్యం నిలకడగా ఉందనే విధంగా ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు అనే విధంగా మాత్రం మనకు తెలుస్తుంది. కంపల్సరిగా రేపు ఉదయం సమయంలో కొంతమంది అయితే అంబటి రాంబాబు ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కంపల్సరిగా 2-3 రోజులు అయితే హైదరాబాద్ లో ఇప్పుడు ఉన్నటువంటి హాస్పిటల్లోనే ఆయన చికిత్స తీసుకునేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదైనా కూడా పూర్తి స్థాయిలో అసలు అప్డేట్ కి సంబంధించి ఏం వైద్యం జరిగింది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటనేది హెల్త్ బులెటిన్ సంబంధించినటువంటి అప్డేట్ వస్తేనే మనకి పూర్తి స్థాయిలో అప్డేట్ ఉండేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ పార్టీకి సంబంధించి మనం మాట్లాడాం కొంతమందితో, వాళ్ళైతే మేము వెళ్తున్నాము, వెళ్ళిన తర్వాత రేపు ఉదయం అంబటి రాంబాబు గారిని మేము పరామర్శించేటటువంటి అవకాశాలు ఉంటే దాన్ని బట్టి ఏంటనేది చెప్తామనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏంటి కండిషన్ అనేది మనకు తెలిసేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి. రైట్ సాయి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు అస్వస్థతకు గురయ్యారు. హుటాహుట్న ఆయన్ని హైదరాబాద్కు తరలించడం జరిగింది. అంబటికి వైద్య పరీక్షలు చేశారు డాక్టర్లు. ఆ తర్వాత గుండెకు సర్జరీ చేయాలని చెప్పి సూచించారు. గుండెకు సర్జరీ చేసి స్టంట్ వేయడం జరిగింది వైద్యులు. సర్జరీ విజయవంతమైనట్టు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం నిలకడగా ఉంది అంబటి రాంబాబు ఆరోగ్యం.